ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఒక్క నిమిషం, సంతోష్ ఆర్డర్. అరే ఇంత ఫీవర్ ఉందేంట్రా? డ్యూటీకి ఎందుకు వచ్చావు? లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మావా. అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్ నేను తీసుకెళ్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్, హియర్ ఈజ్ యువర్ సాంగ్రియా, ఎంజాయ్ యువర్ డ్రింక్. What is this? మ్యామ్ What is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింకే మ్యామ్. నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా? రెడ్ వైన్ సాంగ్రియా మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్? Really? Is this what I ordered? This is my drink. Taste it. Where's the manager? What's happening? Ma'am, I'm sorry. What happened? నా డ్రింక్ లో బ్రాండీ లేదు. Krishnadas, what is this? ఇలాగేనా కస్టమర్స్ కి సర్వీస్ చేసేది? ఫుట్ పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. Is this what your 20 years of legacy is all about? సారీ మ్యామ్, ఐమ్ సారీ. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణదాస్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలీదా? మ్యామ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఐల్ రీప్లేస్ యువర్ డ్రింక్. కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా. సే సారీ టు మ్యామ్. సే సారీ. సారీ మ్యామ్. సారీ మ్యామ్, ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. ఫుట్ పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. చిన్నప్పటి నుంచి ఇంతేరా, దీనమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా. నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా? ఏ ఒక్కడైనా మనిషిలా చూసాడా? తనకి డబ్బుండొచ్చురా, కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వెయిటర్ అయినంత మాత్రాన ఫుట్పాత్ నా కొడుకులాగా కనిపిస్తున్నామారా తనకి? డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు. ఏమన్నా మనకు కొత్త ఏంట్రా? డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా. తన అమ్మ ఎంత అవుతురా దానిలాగా వచ్చి బిల్ చేస్తే? అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా. 2 నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్ లాగొద్దాం. అప్పుడైనా ఎవడన్నా మనకి రెస్పెక్ట్ ఇస్తాడేమో. ఇదే హోటల్కి వద్దాం, టికెట్ ఇదే హోటల్ కొని పాడదే. రే బట్టలు లేవు కదరా? ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు. అది సర్లే, రిచ్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలంటావా? ఓసారి రిహార్సల్ వేస్తే బెటర్. బాబు గారు చెప్పు రంగయ్య. చెల్లెలు పెళ్ళి ఉంది, ఎంత కావాలి? ఓ 500 రూపాయలు ఇస్తే. ప్రాక్టీస్ లో కూడా కక్కుర్తేనా రంగయ్య? ఎక్కువగా ఓ 50,000 రూపాయలు ఇప్పిస్తే. ఇందా 50,000 అడిగితే 500 ఇచ్చారంటే. 500 కూడా నా ఇచ్చాడు. ఏది ఇలా ఇవ్వు. 10 ఏళ్ళుగా నా దగ్గర కుక్కలా పనిచేసావు. చెల్లెలు పెళ్ళన్నావు, అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత బట్టలు ఇవ్వు. జీతం ఇస్తున్నారు కదయ్యా. నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెలు పెళ్ళంటే జత బట్టలు ఇవ్వలేనా రంగయ్య? కుక్కి చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా. అందరు చూస్తున్నారు, నాకు ఇలాంటివి నచ్చవు రంగయ్య. సార్ చేంజ్ ఇవ్వాలి. ఉంచు పర్లేదు. ఏంట్రా ఈ చెమట్లో? మినిమం ఏసీ మెయింటైన్ చేయరు ఈ 5 స్టార్. చీప్ ఫెలోస్. ఏంట్రా ఈ హడావిడి? ఏ రోడ్ మీద కొన్నారు ఈ కోట్లు? ఏంటో ఎక్కువ చేస్తాను. లేత కొబ్బరి బొండంలో ఉన్నావు, కొట్టుకుని తాగేస్తా. డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో. అరే వద్రేంట్రా వద్రా. Right, sir. It will be really helpful if you can extend me the 50 crores loan to me immediately. Okay, we shall meet tomorrow. We'll meet. Thank you. Yeah. హలో సార్, బాగున్నారా? బాగున్నామ్మా.
I hope the hospitality is fine. Yeah, fine. But take care of those guests. They're very Definitely, important sir. to me. Don't worry. Okay? I'll take care of them. అరే చీప్ గా బిహేవ్ చేయొద్దు. అరే నీకంటే చీపారా? అరే నా మేనేజర్ రా. Yes. They are keen about this project and they're ready to extend the loan also. మేడం మీ అందరికి షిఫ్ట్ అయిపోయింది కదా ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ రోజు కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా? అంటే ఈ హోటల్లో సంపాదించి పక్క హోటల్లో ఖర్చు పెడితే బాగోదు కదా మేడం. అదేదో ఆ మూలకెళ్ళి చేసుకోండి, క్లయింట్స్ ఉన్నారు. ఓకే మేడం. మీరంత హార్ష్ గా మాట్లాడకండి మేడం. అరే వదిలేరా ప్లీజ్ రా. ఎవరాళ్ళు? సార్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు సార్. వెయిటర్ రా. మెనూ ఉందా? రోజు ఇచ్చేవాడు నీకు కూడా మెనూ కావాలా? రేయ్ చాలా ఖర్చు పెట్టి ఈరోజు కస్టమర్ లాగా వచ్చాం రా, కొంచెం సపోర్ట్ చేయరా నాగేష్. ఓకే. మెక్సికన్ టెకీలా 299 ప్లస్ టాక్సెస్ వెరీ చీప్. ఒక 5 టెకీలా తీసుకురాపో. 5 టకీలాలా? Yeah. తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు ఉత్సాహం అన్ని పోయి 3 వైన్ తీసుకురాపో. ఓకే. దట్స్ బెటర్. రారో నగేష్ తేరో. అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా. మీకు ఇదే ఎక్కువ. చలో. ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి, ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు. అబ్బా, ఇక్కడ తాగుతుంటే ఎంత కిక్ వస్తుందంటరా. రే నాకెందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రా. ఇట్స్ టూ డేంజరస్. Thank you. Hi. We have a guest here. He wants to perform a song for you all. Come on, guys. It's my favorite song. I hope you like the song. Thank you. నవ్వుతున్నారంటే ఎంతవరకు టేస్ట్ లేదు. మమ్మీ డాడీ ఏరి? హాయ్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెషనల్ సింగరా? అలా ఏం లేదు, ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే. ఎనీవే బాగా పాడారు. అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టూ. నిజంగానే బాగా పాడారండి. నిజంగానే థ్యాంక్ యూ అండి. అరే కృష్ణ. ఏంట్రా? తనే వచ్చింది, తనే మాట్లాడింది, తనే హగ్గిచ్చింది. అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసిందిరా నాకు ఈరోజు. పైగా వాడు ఎవరితోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే. నాన్నగా చెప్తాం, ఈ రిచ్ లైఫ్ గా అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి, లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకుని రిచ్ గా పడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం. ఇదే నా రిచ్ శపథం. రిచ్ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ పాప వెళ్ళిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తది. అంటే వాడు ఉన్నాడు కదా, అందుకే చూడలే. I'll drop you. Why do you have to wait for the cab? No, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come, Ray. Ajay, please leave me. Vadalu, please. వద్దంటుంది కదా, వదిలే, ఫోర్స్ చేయకు. Mind your own business. Go away. చెప్తుంది కదా వద్దని. నీ అప్ప చూసుకుంటా నేను. ఇంటికి పోయి చూసుకోను. మళ్ళీ ఫ్యాషన్ డిజైనర్ అవుతాను, చూస్తా నేను. నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీ.
ఆర్ యూ ఫైన్? అదే కొట్ట కొట్ట ఈ రోజంతా మందే. నా కొడుకురా 299 ప్లస్ టాక్సెస్ రా. తాగెత్తడే లాభరన్న. మీ పేరు? కీర్తి. ఓ మీ పేరు? ఎక్స్క్యూజ్ మీ సార్, yes వన్ స్మాల్ డౌట్ సార్. yes tell me. 299 ప్లస్ టాక్సెస్ ఇంటూ 2 ఎంత సార్? వెరీ సింపుల్. జేబులో ఫోన్ ఉందా? ఉంది సార్. తీసి క్యాలిక్యులేటర్ ఉంటుంది, కొట్టుకోపో. కామన్ సెన్స్ ఉండదా? డిస్టర్బ్ చేయకూడదని. 2 టకీలా అమ్మా, బాగా స్ట్రాంగ్ ఉండాలి. బిల్ చూసాక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, మీ హాబీస్? మై హాబీస్ క్లీనింగ్ వెజల్స్, టేకింగ్ టిప్స్. I'm joking. Singing like before, doing yoga, dancing, Wow. painting. Your hobbies? సార్ నాకు ఇప్పుడే క్యాలిక్యులేటర్ చూసాను సార్. 299 ఇంటూ 6 ఈక్వల్ టు మన జనవరి శాలరీ ప్లస్ ఫిబ్రవరి శాలరీ సార్. మన సాలరీస్ కాదు, మీ సాలరీస్. అది కాదు సార్, జనవరి ఫిబ్రవరి ఆదా చేద్దాం సార్. మీ సాలరీలు కూడా నాకెందుకే? ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ. రిపీట్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? అది సార్ మీరు ఈ ఇయర్ క్యాలెండర్ దాటేసి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో 5 నెలలు తాగేశారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. కుల్లారా మీకు అమ్మాయి నాతో మాట్లాడుతుందని? అదలమే. సారీ సార్. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా? యా. యాక్చువల్గా ఇక్కడుంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది. తెలుగు వాళ్ళ ముందు పాడకండి. ఎందుకు? కొడతారు. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి. అవునా? జస్టిన్ బార్బర్, షికారా. కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా. అరే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా, మనతో కూర్చొని మాట్లాడుతుందిరా. మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలరా. అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది. అండ్ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాం రా. మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయాం రా. రే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా. పోతే సంపాదించుకోవచ్చు, ఎప్పుడు సంపాదించాల్సిన కూడా ఇప్పుడు పోగొడుతున్నాం. రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క. అరే నువ్వు వేసుకున్న కోటి సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు? అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి అమ్మ నాన్నలాగా ఆలోచించండి. ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలీదు. సర్లే, ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం, అమ్మా నాన్నలం కదా. కానీ అదే కదా నేను కూడా చెప్తుంది. అరే పడిపోయిందిరా. ఇదే గోల్డెన్ ఛాన్స్, ఇలా రా. లేచిపోతుంది. ఏం చేద్దారా? అరే 408 లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికని వాడు వచ్చాడు రా. వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ 11 వరకు రాడు. ఇంకే నువ్వు అమ్మాయిని లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి, మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం. వాడ్ రూమ్ వీడ్ రూమ్ ఎందుకురా, మనమే ఇంకో రూమ్ తీసుకుందాం. నా కళ్ళు కిట్లీలు అమ్మేసి కట్టేసారా. ప్లీజ్ రా, పైకి రారా. అమ్మాయి ఎక్కడే ఉందా, తీసుకెళ్దాం. పదరా, మనం వెళ్ళి రెడీ చేద్దాం. పదరా. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం? కేర్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీకు ఎక్కువైందండి, పడుకోవాలి. ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్గా టైంకి? ఎందుకు కొట్టావాడిని? లవ్ చేస్తున్నావా? నచ్చానా?
షూ, వీరాది వీరుడు వచ్చాడు పడిపోయింది. షూ, షూ. లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సార్ సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఆల్ రైట్. ఓకే కదా? అది సరే, ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. ఓట్రా ఫస్ట్ బయటికి. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నా గియర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యూ సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐల్ టేక్ అ క్యాబ్. చా, నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. సార్ సార్ సార్, బిల్ సార్. దే పెయిడ్ నో? నో సార్. ఎనీ ప్రాబ్లం? యూ హ్యావ్ మై కార్డ్ నో, టేక్ ఇట్. సారీ సార్, యువర్ కార్డ్ ఈజ్ నాట్ హియర్. స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్. నో సార్, యువర్ కార్డ్ ఈజ్ నాట్ హియర్ సార్. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? సార్ సార్ ప్లీజ్ సార్. 1 minute. నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను దాంతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఈస్ మై కార్డ్? ఎస్ సార్, యువర్ కార్డ్ ఈస్ హియర్ సార్. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. Yeah. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద.